నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భరత్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. భరత్ శర్మ గారు, నార్మల్గా ఇల్లు కోసం ఒక మంత్రము, ఉద్యోగం కోసం, వివాహం కోసం ఇట్లా రకరకాలుగా మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కర్మఫలం మనం తెలిసో తెలియకో చేసిన కర్మ అనేది మన బ్యాగ్లో ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అది అనుభవించక తప్పదు అంటారు. అయితే పశ్చాత్తాపానికి మించిన పరిహారం లేదు అంటారు కదా. అలా ఒకరు పశ్చాత్తాపంతో ఇక పైన నేను ఇలాంటి కర్మ చెయ్యను, తెలిసో తెలియకో నేను ఈ తప్పు చేశాను అని ప్రాయశ్చిత్తం వచ్చిన వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా ఉందా అండి? అది చేసుకోవడం వల్ల కర్మ అనేది తగ్గే అవకాశం ఉందంటారా? ఎస్ అమ్మా, చాలా చక్కటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సహజంగా మీరున్నట్టుగా మనకు తెలియకుండా జరిగినటువంటి తప్పుకి మనం తిరిగి ఏ రూపంలో మనం వాటికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోగలము అని అంటే కేవలం పశ్చాత్తాపం వల్లే. అయ్యో ఆ రోజు నా తప్పు చేశా, దానివల్ల పాపం వాడు బాధపడ్డాడు, తిరిగి నేను అలా చేయకుంటే బాగుండేది, వాడు నా మాట అన్నీ నేను తప్పు చేశా, తెలియకనే వాడిని నొప్పించాను నేను, కాబట్టి ఆ విషయంలో నేను తప్పు చేశానని ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వారు పడేటువంటి యొక్క మదన ఏదైతే ఉందో వాటితోనే 90% ఆ సంబంధించినటువంటి యొక్క సకల పరిహారం అంతా అవుతుంది అని చెప్పచ్చు మనం. దాంతోపాటు మనం రుద్రం గమనిస్తే ఒకసారి రుద్రాభిషేకం చేసేటప్పుడు కానీ, రుద్ర పారాయణం చేసేటప్పుడు కానీ, ఈ నమ్మక చమకాలు చదివేటప్పుడు మన రావణ బ్రహ్మ ఈశ్వరుడు యొక్క తపస్సు చేస్తూ ఆయన్ని బోలాశంకరుడు కాబట్టి ఆయన పొగుడుతూ 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 ఓం నమో భగవతే రుద్రాయ అని అంటూ మనం ఏదైతే మొదలు పెడుతున్నామో, అయ్యా ఈశ్వరుడా నువ్వు రుద్రుడివి, నీ నమస్కరిస్తున్నా, నేనే కాదు ముక్కోడి దేవతవి మనం నమస్కరించాల్సిందే, ఎందుకంటే మీకు ఆ గొప్ప శక్తి ఉంది అని ఆయన్ని ఒక రకంగా పొగుడుతూ దాన్ని ఇంకోరికి 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 అందరినీ కలుపుతూ అసలు ఈశ్వరుడే ఆనందపడి అయ్యా రావణ బ్రహ్మ నువ్వు నా ఇంటి పురోహితుడిగా ఉండు అని అడిగేటువంటి స్థాయికి వచ్చాడట ఆయన. ఏ ఒక్కరిని అడగలేదా ఈశ్వరుడు, రావణ బ్రహ్మను అడిగాడట, అయ్యా నా ఇంటి పురోహితుడిగా ఉండు, నా ఇంట్లో ఏ జరిగినా నువ్వే జరగాలి, నీ చేతిలో జరగాలని అడిగితేనే కదా ఆయన లంకా నగరాన్ని పార్వతమ్మ వారు నిర్మించుకుంటే ఈయనే పురోహితుడిగా వచ్చి చివరికి ఆ లంకా నగరాన్ని చూసి ఇష్టపడి అమ్మవారు నీకేం కావాలో చెప్పు అంటే నువ్వేమి ఇవ్వగలుగుతావు అన్నమ్మా, నాకు నేను ఈశ్వరుడి మీద ప్రేమతో వచ్చా అంటే నా ప్రాణమైనా సరే ఇస్తాను తీసుకో అంటే, నాకు మీ ప్రాణం అర్పిస్తే ఈశ్వరుడు అన్యాయం అయిపోతాడు, నాకు విలువైన ఈ లంకా నగరం ఇస్తే చాలమ్మా అని చెప్పి ఆయన దోషులు బట్టి లంకా నగరాన్ని ధారాళంగా తీసుకున్నాడట. అంటే అంత విశేషమైనటువంటి యొక్క అంశము ఆ రుద్రంలో ఉంది అని చెప్తున్నానమ్మా. కాబట్టి ఆ రుద్రాభిషేకంలో రుద్రపారాయణం చేసేటప్పుడు ఒక మంత్రం ప్రతి ఒక్కరికి తెలిసిన మంత్రమే, ప్రతి ఒక్కరు వినే మంత్రమే, ప్రతి ఒక్కరు చెప్పే మంత్రమే, కానీ ఈ మంత్రానికి అంత విశేషత ఉందా, అంత నిగూఢమైనటువంటి యొక్క అర్థం ఉందా అని తెలియక ఈ విషయాన్ని వారు విస్మరించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పేటువంటి ఈ యొక్క శ్లోకం కానీ ఈ మంత్రం కానీ ఎవరన్నా విన్నా చదివినా చివరికి ఈ యొక్క మంత్రంతో అభిషేకం చేసిన, ఈ మంత్రంతో కాస్త వీళ్ళు హోమం చేసిన విశేషమైనటువంటి యొక్క క్షమాభిక్ష వాళ్ళకు దొరుకుతుంది అని చెప్తారు. ఆ మంత్రం ఒకసారి మనం చెప్పుకుంటే మనం ఆ మంత్ర పుష్పంలో కూడా ఈ మంత్రం ఖచ్చితంగా చెప్తారు. ఆ మంత్రం ఒకసారి మనం మన ప్రేక్షకుల గురించి ఒకసారి చెప్పుకుందామమ్మా. ఓం అఘోరేభ్యో అతఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అని ఈ మంత్రం. అఘోరేభ్యో అంటే అఘోరమైనటువంటి యొక్క పాపాలనే ఈ యొక్క మంత్రం ద్వారా నిన్ను వేడుకుంటున్నా స్వామి, నన్ను క్షమించి మన్నించి నాకు తెలియకుండా జరిగినటువంటి ఒక తప్పుల్ని నువ్వు క్షమించాలని కోరుకుంటున్నా అని సాక్షాత్తు రావణ బ్రహ్మ ఈశ్వరుని అడిగాడట. మనం అభిషేకం చేసేటప్పుడు ఆ మంత్రంతో కూడా నీళ్ళు పోస్తాం మనం. కాబట్టి ఆ యొక్క అఘోర మంత్రాన్ని ఎవరైతే మనసులో స్మరించి ఈశ్వరుడు పట్ల ఒక చుక్క నీళ్లు పోసినా, మనసులో స్మరించిన, వాటి పశ్చాత్తాపము కోరుకున్నా ఖచ్చితంగా మనం తెలియకుండా చేసిన తప్పులు, ఒకవేళ తెలిసి చేసినటువంటి ఒక పొరపాటు ఏదైనా ఉన్నా కూడా అయ్యా అలా జరిగింది, ఇక నుంచి నేను ఆ తప్పు చేయను, వాడిని నేను మోసం చేశా కానీ వాడికి తెలియదు, అది మన మనసుకే ఎప్పుడు గుచ్చుకుంటూ ఉంది, ఇక నుంచి ఆ మోసాన్ని ఆ తప్పును చేయదలుచుకోలేదు అని ఈ యొక్క శ్లోకాన్ని ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రయోగించడం వల్ల ఖచ్చితంగా వాటి యొక్క ఉపశమనాన్ని వాటి యొక్క పరిహారాన్ని మనం చేసుకున్నట్టే అని మనం గట్టిగా నమ్మచ్చమ్మా. అదేవిధంగా అమ్మ
ఒకసారి మనం బాగా గమనిస్తే ఈ కలియుగంలో తప్పు చేయనటువంటి వాడు, అబద్ధం చెప్పనటువంటి వాడు, అవసరానికి చిన్నో పెద్ద ఖచ్చితంగా ఒక తప్పు ఒక అబద్ధమో ఖచ్చితంగా మనం వాడవలసి వస్తుంది. కాబట్టి ఒకసారి మన పైన అధికారి బాసే ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారో అడుగుతారు, ఇప్పుడే బయలుదేరి ఉంటాం, మనం ఆల్రెడీ దగ్గరలో ఉన్నా సార్, వర్షం పడుతుందో ట్రాఫిక్ జామ్ ఉందో, చిన్న చిన్నటువంటి యొక్క అబద్ధాలు మనం ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది. ఇటువంటి యొక్క చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న తప్పులు ఇటువంటివి ఏదైనా సరే జరిగి ఉంటే కూడా వీటికి కూడా ఒక రకమైనటువంటి ఒక మంత్రం ఉందమ్మా. మనం బాగా గమనిస్తే ఎస్ అంటే చిన్న చిన్నవి, అవి భూతదంలో పెట్టి చూడాల్సినటువంటివి కాదు, దానివల్ల ఒకరికి నష్టం లేదు, అలా అని చెప్పి ఇంకొకరికి మనం హాని కలిగించట్లేదు. కాబట్టి మనం ఆ రకమైనటువంటి ఒక అపరాధ నమస్కారాన్ని కూడా వేడుకోవచ్చు పరమేశ్వరుణ్ణి అని. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనందరం ఖచ్చితంగా చేసేటువంటి యొక్క పునఃపూజ ముందు మనం అపరాధ నమస్కారాన్ని ఒకటి వేడుకుంటాం. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వర జనార్దన అని వేడుకుంటాం మనం. కాబట్టి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అందరూ ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్తారు, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి అని ఈ మంత్రాన్ని అందరూ చెప్పుకుంటారు. దాంతోపాటు అవి పాపాలు పోగొట్టే ఒక మంత్రం అని చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి, మనం పాపం చేసి తప్పు చేసి ఇవి చెప్పుకుంటే పరిహారం ఉంటుందని చెప్పట్లేదు. అపరాధంగా తెలియకుండా మన జ్ఞానానికి సంబంధం లేకుండా మనం వెళ్తూ ఉన్నాం, ఏదో క్రిమికీటకాలు తొక్కుతున్నాం, తెలియకనే జరిగేటువంటి యొక్క విధానాన్ని ఏవైనా ఉంటే మన నాలెడ్జ్ లేకుండా జరిగినటువంటి విషయాలకి మాత్రమే మనం ఆ యొక్క అపరాధ నమస్కారాన్ని వేడుకుంటున్నామని చెప్తున్నాం. కాబట్టి మనం తెలియకుండా చెప్పేటువంటి చిన్న చిన్న విషయాలకి సూక్ష్మమైనటువంటి ఒక దోషాలు ఏవైనా ఉంటే ఆ సూక్ష్మమైనటువంటి ఒక దోషాలకి నివృత్తి కోసం మనం ఈ యొక్క అపరాధ నమస్కారాన్ని కూడా వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనం ఆ పూజ అంతా పూర్తయిన తర్వాత వేడుకుంటున్న ఈ అపరాధ నమస్కారం తర్వాత మనం భగవంతుని ప్రార్థిస్తాం ఒక మాట, ఏమని, మనకు ఆస్తులు ఇవ్వండి అంతస్తులు ఇవ్వండి అని కాకుండా ఏవైతే మనం సంపాదించుకోలేమో, ఏవైతే మన చేతిలో ఉండవో అవి మాత్రమే భగవంతుని మనం కోరుకోవాలట. కాబట్టి చివర్లో స్వస్తి శ్రద్ధాం మేధాం ప్రజ్ఞాం యశః విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం ఆరోగ్యం తేజః దేహిమే పరమేశ్వరాన్ని వేడుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పిన విద్య కానీ యశస్సు కానీ తేజస్సు కానీ జ్ఞానం కానీ ఇవేవి కూడా కొన్ని కోట్ల రూపాయలు గుమ్మరిస్తే కూడా మనకు దొరకవు. ఇది కేవలం భగవంతుడు ప్రసాదిస్తే మాత్రమే దొరికేటువంటివి. కాబట్టి ఇక్కడ కూర్చొని మనం ఒక విషయం గురించి చర్చించుకుంటున్నామనంటే ఆ జ్ఞానం మనకు ఎవడిచ్చి ఉండాలి? ఒక ₹1,00,00,000 ఇస్తే ఈ జ్ఞానం కొనుక్కోవచ్చు అంటే ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ కేవలం పరమేశ్వరుడు ఇస్తే మాత్రమే మనకు దొరికినటువంటి జ్ఞానాన్ని మనం చెప్పగలుగుతున్నాం ఎదుటి వాళ్ళకి అంటే ఖచ్చితంగా అది పైవాడు పెట్టిన భిక్ష తప్ప మనం సొంతంగా కొనుక్కున్నటువంటిది కాదు అని చెప్పచ్చు. కాబట్టి ఈ అపరాధ నమస్కారాన్ని కానీ ఈ అఘోర మంత్రాన్ని కానీ ఎవరైనా సరే అనునిత్యం స్మరిస్తూ వారి ఈ జీవితంలో సాధ్యమైనంత వరకు మనం తప్పులు అదేవిధంగా ఇటువంటి యొక్క అఘోరమైనటువంటి ఒక పాపాలని మనం చేయకుండా ఉండడానికి కూడా ఈ యొక్క మంత్రం మనకు ఉపయోగపడుతుంది అని చెప్పచ్చమ్మా. చాలా సవివరంగా తెలియచేశారండి. ఈ మంత్రం మేము మామూలుగా కొన్నిసార్లు విన్నప్పటికీ కూడా ఇంత విలువైనది, ఇంత విశిష్టత కలిగింది అన్న విషయం చాలా వరకు తెలియదండి. ఆ విషయం ఇవాళ అర్థమయ్యేలా మా ప్రేక్షకులకు తెలియచేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే.